సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి వణుకుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి 90%, వీలైతే 100% విజయాలు దక్కే పరిస్థితి ఉంటుందన్నారు. కానీ కాంగ్రెస్ కు 64% ఫలితాలే వచ్చాయని లెక్కలు చెప్పారు. కాంగ్రెస్ 6,000 సర్పంచ్ పదవులు గెలిస్తే బీఆర్ఎస్ 4,000 సర్పంచ్ పదవులు గెలుచుకుందని చెప్పారు. లేకపోతేనే గిన్ని గెలిచినాం. రేపు కారు గుర్తు ఎలక్షన్ పెట్టే ఎన్ని గెలుస్తాం? కారును చూస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. అందుకే కారు గుర్తు ఎలక్షన్ జెడ్పీటీసీ పెట్టమంటే రేవంత్ రెడ్డి వెనక ముందు అవుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టలేడు. భయం పట్టుకున్నది. ఆడ కారు కనబడితే జనం గుద్దుడు గుత్తాడేమో అని భయం పట్టుకున్నది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ ఇక మొలకెత్తనీయా, బీఆర్ఎస్ అయిపోయింది అన్నాడు. బిడ్డ నువ్వు మొలకెత్తనీయా అంటే 4,000 సర్పంచులు మొలకెత్తిరు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4,000 గెలిచినాం. అంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి ఆవిర్భవించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. దొంగ మాటలు చెప్పి గవర్నమెంట్లకు వచ్చినావు. 4,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, వచ్చింది అవతాతలకు? ఆసరా పెన్షన్ 4,000 రాలే. మహిళలకు 2,500 అన్నాడు, వచ్చిందా? తులం బంగారం రాలేదు, కానీ పోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.